ములుగు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మేయర్ రాజేశ్వరరావు గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని, ములుగు మున్సిపాలిటీని నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా అందించడాన్ని కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా పట్ల సానుకూల వైఖరి కల్పిస్తాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ములుగు అభివృద్ధి జరగాలంటే ఒక పర్యాటక కేంద్రంగా, ఎందుకంటే గతంలో రామప్పను హెరిటేజ్ సిటీగా, అదేవిధంగా లక్నవరం, తర్వాత మేడారం జాతర, ఇవన్నీ కూడా ఒక హబ్, టూరిజం హబ్ లాగా డెవలప్ చేయాలని, మేమైతే టూరిజం హబ్ లాగా డెవలప్ చేయాలనే ఒక అప్పీల్ మేము చేస్తూ ఉన్నాము ఓటర్లకి. ఆ అప్పీల్ అందరినీ ఆకట్టుకుంటా ఉన్నది. అందరూ కూడా సానుకూలంగా మాకు స్పందిస్తూ ఉన్నారు. 20 డివిజన్లలో కూడా ఓటర్లను కలుసుకోవడం వల్ల ఓటర్ల యొక్క సానుకూల వైఖరి మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన 6 హామీలు, ప్రతి ఒక్కరికి తులం బంగారం అని కానీ, తర్వాత 25,000 రూపాయలు బ్యాంకులు వేస్తామని కానీ, తర్వాత రైతు బంధు వేస్తామని, తర్వాత పెన్షన్లు వేస్తామని, ఇవన్నీ కూడా ఇవ్వలేదు అనే ఒక అక్కస్ ఓటర్లలో బాగా కనిపిస్తుంది. ఓటర్లు కాంగ్రెస్ పట్ల పూర్తిగా నిరాసక్తత. 2 సంవత్సరాల పరిపాలనలో మాకు ఉరిగిందేం లేదు. తర్వాత ములుగును డెవలప్ చేయడంలో కూడా పెద్దగా చూపెట్టే ఆసక్తి కూడా ఏం లేదనే ఒక ఆలోచన ఓటర్లో మాకు కనిపిస్తూ ఉన్నది. మేము 12 వార్డులలో మిగిలిన టీఆర్ఎస్ కంటే, కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నామని చెప్పి మాకున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉన్నది. 20 డివిజన్లలో కూడా